గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ రజనీకర్ సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆయన సత్యన్యూస్తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఎస్ఐ రజనీకర్ సత్యన్యూస్తో మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని, ఆ తర్వాత మా సిబ్బంది ఆన్లైన్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తామని, అలాగే డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదని అన్నారు. నిమజ్జనం సమయంలో కోలాటాల నృత్యాలు చేసుకుంటూ వెళ్లటం మంచిదని తెలిపారు. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించాలని, డ్రైవర్లు మద్యం తీసుకోకుండా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరారు. గణేష్ మండపాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా నాణ్యత గల వైరును ఉపయోగించాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకే స్పీకర్లను వినియోగించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నా పేరు కె రజనీకర్, ఆలేరు ఎస్ఐ. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆలేరు ప్రజలందరికీ ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అడ్వాన్స్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గణేష్ పండాలు పెట్టుకునే ఆర్గనైజర్స్ అందరికీ విజ్ఞప్తి ఏమనగా, ముఖ్యంగా గణేష్ పండాలు పెట్టుకునే వాళ్ళంతా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, గ్రూప్లో కూడా పెట్టాము. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మేము కూడా అక్కడికి వచ్చి ఎక్కడైతే విగ్రహం పెడుతున్నారో అక్కడికి వచ్చి జియో ట్యాగింగ్ చేస్తాము. అక్కడికి వచ్చి ఆ ల్యాండ్ టు తీసుకొని ఏ ప్లేస్లో విగ్రహం పెడుతున్నారు, ఏ విలేజ్లో పెడుతున్నారు, ఏ బస్తీలో పెడుతున్నారు అనేది కూడా మేము ల్యాండ్ టు తీసుకొని జియో ట్యాగింగ్ చేస్తాము. దాని ద్వారా ఈజీగా మనకు ఎక్కడ ఎన్ని విగ్రహాలు పెడుతున్నాయి అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. అదేవిధంగా